వెల్కమ్ టు డే 86 ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్. ఈ రోజు నేను షోల్డర్ వర్కౌట్ చేయాలి. ఈ రోజు చేసింది అయితే మన హైయెస్ట్ పర్సనల్ రికార్డ్. ఇంకా వెయిట్స్ చేయాలనిపించింది, బట్ లో ఎనర్జీ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే వర్కౌట్ చేసేటప్పుడు ఛాలెంజింగ్ వెయిట్స్ తో క్లీన్ అండ్ కంట్రోల్ గా చేస్తూ కరెక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తే సరిపోతుందని అర్థమైంది. సిరీస్ ఎండింగ్ లో ఈ 3 డేస్ ఏదో అలా అయిపోయింది. ఈ రోజైనా కొంచెం తొందరగా పడుకోవాలి. ఇంకా వర్కౌట్ అయ్యాక రూమ్ కి వెళ్ళేటప్పుడు చికెన్ తీసుకున్నా. ఇంకా వెంటనే ఫ్రెష్ అయ్యి రేపు లంచ్ కి చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసా. ఇదంతా సింపుల్ గానే ఉంటుంది, కానీ ఎయిర్ ఫ్రైర్ ఉంటే కొంచెం టైం సేవ్ అవుతుందేమో అనిపించింది. ఎవరికైనా ఎయిర్ ఫ్రైర్ ఉంటే దాంతో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, సో దట్ నేను కొనాలో లేదో డిసైడ్ అవుతా. ఈ రోజు డిన్నర్ బయట తినాలనిపించి చికెన్ మ్యారినేట్ చేసాక స్టార్ట్ అయిపోయా. సడన్ గా గుర్తొచ్చింది, రూమ్ దగ్గర ఒక ప్లేస్ లో ఇడ్లీ బాగుంటుందని చెప్పేసి తిందామనిపించి వెళ్ళా. నాకు ఇడ్లీని ఎలా రైస్ లా కలుపుకుని తింటే గానీ అసలు తిన్నట్టు ఉండదు. ఇంట్లో ఉన్నప్పుడు అయితే ప్రతిసారి ఇడ్లీ చేసినప్పుడు చట్నీ కోసం అమ్మకి నాకు గొడవ అవ్వాల్సిందే. ఇడ్లీ కొంచెం గట్టిగా ఉంది, బట్ చట్నీ మాత్రం హైలైట్ ఉంది. తినేసాక కాసేపు వాక్ చేద్దామని చెప్పేసి అలా బయటకు వెళ్దాం అనుకున్నా, కానీ ఫుల్ గా నిద్ర వస్తుందని రూమ్ కి వెళ్ళిపోయి టెర్రస్ మీద వాకింగ్ చేసా కాసేపు. చాలాసేపు అలానే వాక్ చేస్తూ ఉంటే ఆ చల్లగాలికి ప్రశాంతంగా అనిపించింది. ఇంకా 4 డేస్ మాత్రం ఉంది మన సిరీస్ ఎండ్ అవడానికి. మీకు నా బాడీలో పెద్దగా చేంజెస్ తెలియకపోవచ్చు, బట్ నాకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది. గుడ్ నైట్.